ముందుగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా ఆటో కార్మికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 15,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని అనంతపురం సభలో ఆయన ప్రకటించడం జరిగింది. కావున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మాకు ఎన్నికల హామీలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అవి ఏమిటంటే, మేము గవర్నమెంట్లోకి రాగానే జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని చెప్పినారు. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అలాగే పెట్రోలు డీజిల్ ధరలని జిఎస్టీలో కలుపుతామని చెప్పినారు. అలాగే ఈ వాహన మిత్ర ద్వారా ఇచ్చే 15,000 రూపాయలని ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఈరోజు ఓనర్లకి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తున్నామంటున్నారు. 2,75,000 మందిని పోయిన ప్రభుత్వంలో ఎవరైతే నిర్ణయించినారో ఆ సభ్యులంతా సచివాలయానికి పంపించినారు. ఈ రోజు నుంచి కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చని చెప్పారు. కానీ మా డిమాండ్ ప్రకారము లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఎక్కువ మంది ఉంటారు, ఓనర్లు తక్కువ మంది ఉంటారు. ఒక ఓనర్కి 10-20 ఆటోలు ఉంటాయి. అలా కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో 22 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే మీరు 2,75,000